ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల, తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా. అలాగే ఈరోజు తండ్రి మరణించి మన కోసం తిరిగి లేచిన దినం ఎంత గొప్ప ధన్యత కదా. అసలు ఆ రోజు మనం జరుపుకుంటున్నామంటే మనం ఇంకా సజీవులుగానే ఉన్నామంటే, ఎందుకంటే ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఎంతో మంది లాస్ట్ ఇయర్ ఈస్టర్ నుంచి ఈ ఇయర్ వరకు మన కుటుంబాల్లోనూ, మన బంధువుల్లోనూ, మన స్నేహితుల్లోనూ ఎంతో మందిని మనం కోల్పోయాం కదా. కానీ మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే వాళ్ళకన్నా మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? వాళ్ళకన్నా మనం ఏమైనా నీతిమంతులమా? కాదు కదా. దేవుని కాపుదల, తండ్రి మన మీద చూపించే ప్రేమ, అందును బట్టే మనం సజీవులుగా ఉన్నాం. మరి అందును బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్దాము. అది కూడా మనస్ఫూర్తిగా చెప్దాము. చర్చికి వెళ్తున్నారు, చక్కగా జాగ్రత్తగా వెళ్ళండి. మందిరానికి వెళ్ళేటప్పుడే మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా ఎవ్వరు తీసుకోవద్దు. అయోగ్యంగా తీసుకున్నారు అంటే దానికి పనిష్మెంట్ ఏందనేది ఆ వాక్యంలోనే కింద లాస్ట్ వరకు చదివితే ఉండిద్ది. రక్తం, క్రీస్తు శరీరం రక్తం ఇచ్చేటప్పుడు వాక్యం చదువుతారు కదా, అది చివరి వరకు చదవండి. ఖచ్చితంగా అయోగ్యంగా దేవుని రక్తం, శరీరం తీసుకుంటే వచ్చే పనిష్మెంట్ ఏందనేది ఆ కిందే ఉండింది. కాబట్టి జాగ్రత్తగా గడిచిన ఈ వారం అంతా మీరు ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే తండ్రి దగ్గర కన్నీటితో పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ఆ తప్పు ఒప్పుకున్న తర్వాత అప్పుడు తీసుకోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే మీరు నా ప్రభ, మీరు మాకిచ్చిన గాఢ నిద్ర నా తండ్రి. ఏ పాటి వారం ప్రభ, మేము అడిగినా మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనుక్కకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మీరు మా కోసం నా ప్రభ మరణించి తిరిగి 3వ దినమున బ్రతికారనంటే నా ప్రభు, మళ్ళా సజీవులుగా నా ప్రభు మా మధ్యలోకి వచ్చారంటే ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి. మరి ఈ సమయం నా ప్రభా, ఈ దినాన సజీవులుగా లేరు అని ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళే, మా బంధువుల్లోనే, మా స్నేహితుల్లోనే, మా దేశంలో, రాష్ట్రంలో నా ప్రభు ఎంతో మంది నా తండ్రి ఈ దినాన చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మందిని మేము కోల్పోయాం. గడిచిన సంవత్సరంలో మరి ఈస్టర్ రోజున సజీవులుగా ఉన్నారు. ఈ దినాన నా తండ్రి మరి ఈ సంవత్సరం ఈ దినాన సజీవులుగా లేరు నా ప్రభు. ఎంతో మంది, వాళ్ళకన్నా మేము గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళకన్నా నీతిమంతులం కాదు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎల్లప్పుడూ మీకు భయపడి, ఎల్లప్పుడూ మీకు లోబడి నా ప్రభు ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనకు నా తండ్రి మీరే జవాబు పంపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసూయ, ద్వేషాలు నా ప్రభా, కోపాన్ని తీసివేసి మీ శాంతితో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబం నా ప్రభా శాంతి, సమాధానంతో సంతోషంగా జీవించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయభక్తులు కలిగి ఉండేలా మీ కృపను గ్రహించండి. మీరు ఎంత సహించారో, మీరెంత ఓర్చుకున్నారో, మీరెంత భరించారో నా ప్రభా, అటువంటి ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడం పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీరు ఎంత శాంతంగా ఉన్నారు, ఎంత ఓర్పు సహనంతో ఉన్నారు, క్షమించే మనసు కలిగి ఉన్నారు. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మీ పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ చిత్తమైతే మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుడు నా ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో మీకు భయపడి జీవించేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. ఈ లోక పరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. ఈ లోక మనుషుల్లాగా నా తండ్రి మీ
మిమ్మల్ని ఎరగని బిడ్డలాగా బిడ్డలు జీవింపనిపోతున్నా తండ్రి. మీ ఎడల భయభక్తులు కలగాలి. మాట్లాడే మాటలు, మాట తీరు కానీ, ప్రవర్తనలో కానీ నా ప్రభా, చూసే చూపులో కానీ, నడిచే దారిలో కానీ, ప్రతి విషయంలో ఆలోచనలో కూడా నా తండ్రి లోకస్తులాగా బిడ్డలు జీవింపనిపోతున్నా తండ్రి. ప్రతి విషయంలో మీకు భయపడాలి, మీకు లోబడి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించున్నా ప్రభా. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాల కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబాల్లో ఏం జరుగుతుందో, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో బిడ్డలు మీ నుండి తొలగిపోతున్నారు, ఏ విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా నా ప్రభా వాళ్ళ సొంత ఆలోచనతో జీవిస్తున్నారు, మీకు మాత్రమే తెలుసు. క్షమించున్నా ప్రభా. బిడ్డలకున్న నా ప్రభా ఆ సమస్య నుండి మీరే విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా యోబు గారి వంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా బలపరచండి, ఇవ్వమని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించే మేము ఆలోచిస్తున్నాం కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎక్కడ నేను జారిపోతున్నాను, నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అందుకే కదా అనే ప్రభా ఆలోచించట్లేదు నా తండ్రి. ఆ సమస్య తీసేయమని ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ సమస్య రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే ఎక్కడ జారిపోయామని, మేం చేసిన తప్పు ఒప్పుకోలేకపోతున్నాం ప్రభా. అజ్ఞానులం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానంతో మీ పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభా, ఆర్థికంగా ఏ కుటుంబాలు అయితే కృంగిపోతున్నాయో నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా ప్రభా ఒకవేళ బిడ్డల వాళ్ళ సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా ప్రభా. జాలిగల దేవ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారికి అప్పులు తీరే దారి నా ప్రభా మీరే చూపించండి. ఇంకా ఏదైనా విషయాన్ని మీ దగ్గర దాచిపెడుతుంటే ఆ విషయం బిడ్డలకు గుర్తు చేసి, జ్ఞాపకం చేసి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. ఆర్థికంగా ఏ కుటుంబాలకి చితికిపోతున్నాయో నా తండ్రి, కష్టపడే మనసైతే ఉంది, కష్టపడే ఆశ అయితే ఉంది కానీ నా ప్రభా, కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, చేసే పని కోల్పోయాము, పోగొట్టుకున్నాము, తీసేశారని ఎవరైతే బాధపడుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం అయినా సరే ఉద్యోగాలు పొందుకోలేకపోతున్నాం, మేము సెలెక్ట్ అవ్వట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, వాళ్ళకున్న జ్ఞానాన్ని తీసివేసి లోక జ్ఞానాన్ని మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభా. మీరే ముందుండి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీరే ముందుండి బిడ్డలు వారి చేయదగిన పని వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారి ఉద్యోగాలు చేస్తున్నా నా తండ్రి, పొలం పనులైనా ఇంకా ఏ పనులు ఏ పని చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభు. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, ఎంత నిద్రాహారాలు మానుకుని నా ప్రభు ఎంత కష్టపడ్డా కూడా ఆ ధనం అనేది నా ప్రభా నిలబడదు నా తండ్రి. అటువంటి పరిస్థితి మాకు రానివద్దు నా ప్రభా. మీ ఆశీర్వాదంతో నా ప్రభా మా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాసి 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని, విశ్వాసంతో నింపి ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి మార్క్స్ ఇస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ నా తండ్రి ఇస్తాడు, నేనేదో గొప్పదాను, నేనేదో జ్ఞానవంతురాలు, నేనేదో యథార్థవంతురాలు అని కాదు, ఆయన నా తండ్రి నా చేయి విడిచిపెట్టుడు, పక్షపాతి కాడు నా తండ్రి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో నింపండి నా ప్రభా. మంచి మార్క్స్ పొందుకునేలా, మంచి రిజల్ట్స్ నా ప్రభా, మరి మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి. ఆ తల్లిదండ్రులకి మీరే నా ప్రభా ధైర్యాన్ని, విశ్వాసం ప్రభా బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది నయం అవ్వట్లేదు అని బాధపడుతున్నారు. మరి ఎంత భయంకరమైన రోగమైనా సరే నా ప్రభా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. మీ చిత్తమైతే నా ప్రభా మీ హస్తం బిడ్డల మీద నుంచి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి. గర్భాశయ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, థైరాయిడ్తో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా, ఇక క్యాన్సర్ చివరి స్టేజ్ అని ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో, మరి
గ్యాస్ ట్రబుల్తో, గ్యాస్ నొప్పితో నా ప్రభా, గుండెల్లో నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీద, ప్రతి ఒక్కరి అనారోగ్యం మీద నా ప్రభా మీ హస్తం ఉంచి నా తండ్రి. బిడ్డలు ఎక్కడ ఏ విషయంలో జారిపోయారు మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. క్షమించండి నా తండ్రి. వారు చేసిన తప్పు వారు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. దయతో వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. అది పక్షవాతమైన, అది ఇంకో సమస్య అయినా సరే నా ప్రభా, ఇంకా భయంకరమైన రోగమైనా సరే, కడుపులో గడ్డలైనా సరే నా ప్రభా, గర్భాశయంలో బుడగలైనా సరే నా ప్రభా, ఏదైనా సరే మీరు మాత్రమే స్వస్థపరచగలరు నా తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరి కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు. వాళ్ళకున్న అజ్ఞానాన్ని తీసివేసి వారి మనోనేత్రాలు తెరిచి మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు వినరు నా ప్రభు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోబడతారు. వాళ్ళు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు దగ్గర అవ్వాలి, మీకు లోబడి జీవించాలి, మీ మీదే ఆధారపడాలి, లోకాన్ని అసహించుకొని మీ వైపే తిరిగేలా బిడ్డల హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, దూర ప్రాంతాలకు ఎవరైతే నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి ప్రభా బిడ్డల మీద జాలి దయ కలిగించండి నా తండ్రి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పని దగ్గర, మరి జీతం విషయంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి విపత్తులు బిడ్డలకు రాకుండా, ఎటువంటి బలహీనత బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే గర్భఫలం కోసం నా తండ్రి ప్రార్థిస్తున్నారో, గర్భఫలం పొందుకోలేదు, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇంకా గర్భఫలం పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు, ఎంతో మెడిసిన్ వాడి ఉంటారు నా తండ్రి, అయినా సరే లాభం లేదని నా ప్రభా చివరికి మీ పాదాల దగ్గరకు వచ్చారేమో క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పే నా ప్రభా. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో గొప్పతనని కాదు నా తండ్రి, తెలియక నా ప్రభా మరి మనుషుల మీద ఆధారపడ్డారు, మనుషులు ఆశ్రయించారు నా ప్రభా. చివరికి ఒంటరి వాళ్ళే ఏమీ దిక్కుతోచిన స్థితిలో మీ పాదాల దగ్గరకు వచ్చారు. క్షమించి నా తండ్రి. వారు చేసిన తప్పుదైతో క్షమించి మరి గర్భఫలాన్ని ప్రభా గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకి మరి చిన్న బిడ్డలు చూసుకోవాలంటే ఎంత ఓర్పు సహనం ఉండాలి నా తండ్రి. ఆ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. భార్య భర్తల మధ్య గొడవలుంటే తీసివేయండి. కుటుంబస్తులతో వారు సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా, మర్యాదగా నడుచుకునేలా బిడ్డలు మనసు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, ఒకవేళ అంత డిలే ఎందుకైందో వాళ్ళ సొంత ఆలోచనతో డిలే చేసింది క్షమించి నా ప్రభా. బిడ్డలకున్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభా. వారు చేసిన తప్పుదైతో క్షమించి నా తండ్రి. మంచి జీవిత భాగస్వామిని మీ ఎడల భయభక్తులు కలిగి భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమెని, ఎస్తేరు వలె తగ్గింపు కలిగి నడుచుకుని అటువంటి ఆమెని బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకోవాలి. యోసేపు వలె పాపం చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి వ్యక్తిని బిడ్డలకు జతపరచండి. వారి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి, మీరే ముందుండి నా ప్రభా. ఏ లోపము, ఏ లోటు, ఏ ఆటంకాలు, అడ్డంకులు రాకుండా మీరే ముందుండి నా ప్రభా ఆ వివాహాలు చక్కగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఆడంబరాలకు పోకుండా, అప్పుల పాలవ్వకుండా, తగినంతలోనే వారికి ఉన్నంతలోనే సరి చేసుకునే ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి,
ఎంత బరువు ఉండాలి, ఎంత ఆరోగ్యం ఉండాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీ హస్తాలతో బిడ్డలు నిర్మించండి నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలకు తల్లి కానీ బిడ్డ కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అపవాద శక్తుల్లో బిడ్డల బందీలు కాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభ. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి. పరమ వైద్యులు మీరున్నారు నా ప్రభ. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. బిడ్డల చుట్టూ ప్రభ మీ కాపుదల ఉంచి నార్మల్ డెలివరీని ప్రభ బిడ్డలు పొందుకుని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, మరి అనుకోని వర్షాల వల్ల బిడ్డలు నష్టపోనివద్దు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి నా ప్రభ, మరి ఎక్కడి నుంచి నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు మీకు మాత్రమే తెలుసు. బిడ్డలు ఒక్కసారి గద్దించి నా ప్రభ, కానీ వారు వేసిన పంట నష్టపోకుండా ఉండేలా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నాకున్నాడు, నన్ను నష్టపోనివ్వడు అనే ప్రభ విశ్వాసంతో బిడ్డలు నింపడు నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తమ ప్రవర్తన చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ మందిరంలో మీరు చూస్తున్నారు అనే భయము భక్తితో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మీ ఎడలా నా తండ్రి బిడ్డలకి భయము కలిగించి మనం అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి అయోగ్యంగా ఎవరు మరి మీ రక్తం శరీరం తీసుకోకుండా భయపడి నా ప్రభ, మరి వారిని ఒకసారి పరిశీలన చేసుకొని ఏ విషయంలోనైనా జారిపోయి ఉంటే అది వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకున్న తర్వాతే మీ శరీరం రక్తం తీసుకోవాలి అనే ఆలోచన నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. నూతన హృదయాలు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అయోగ్యంగా ఎవరు కూడా బలలో చేయవేయకుండా నా తండ్రి వారి హృదయాలు గద్దించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి దారి తప్పి ఎవరైతే దారి తప్పిపోతున్నారో, త్రాగుడికి బానిసయ్యారు, చెడు స్నేహాలు చెడు సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి, చెడు దారిలో చెడు మార్గంలో నడుస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. వారిని అపవాది మందకల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని నా ప్రభ మీ కృపను బట్టి విడిపించి నా ప్రభ బిడ్డల ప్రభ మరి సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి ఎవరు నా తండ్రి మీ సేవ చేసే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా నా తండ్రి మరి గొడవలకు వెళ్లకుండా ఓర్పు కలిగి నా తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించి ఆ గ్రహింపు మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.